महारानी की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। रोगानशेषानमहं दुष्टादुष्टादुरामां सकलानभीष्टानां वामाश्रितानां नविपन्नराणां वामाश्रिताभ्याश्रयां प्रयान्ति। ఈ రోజు శుక్రవారం సందర్భంగా చండీ హవనం నిర్వహించడం జరుగుతున్నది. ఈ చండీ హవనం చేసుకోవడం ద్వారా సకల కోరికలన్నీ నెరవేరడమే కాకుండా అంటే మనకు సర్వ రోగముల నుంచి కాపాడేటువంటి అమ్మవారు, అలాగే ఎన్నో ఉపద్రవముల నుంచి కాపాడేటువంటి అమ్మవారు. అలాగే ఈ చండీ హోమం చేసుకోవడం ద్వారా మనకు సకల రోగములే కాక ధర్మార్థ కామ మోక్షాలే కాక అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాలక్ష్మి అనగా అమ్మవారి స్వరూపం మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి మనకు ధనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన విశేషమైనటువంటి ధన ప్రాప్తి అంతా కూడా కలుగుతుంది. అలాగే ఈ చండీ హోమం చేసుకోవడం ద్వారా మనకు అనుకున్నటువంటి కార్యక్రమాలే కాకుండా మనం ఏం సంకల్పించినట్లయితే ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరడమే కాకుండా ఇంట్లో మనము ఇటువంటి యాదాద్రి క్షేత్రంలో ఈ ప్రతి శుక్రవారం నాడు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ చండీ హవనాలు విశేషంగా జరపబడుతున్నాయి. ఇంట్లో చేసుకుంటే ఏ జపమైనా ఏ తపమైనా ఏ హోమమైనప్పటికీ కూడా అరణ్యంలో చేస్తే ఒక ఫలితం, క్షేత్రంలో చేస్తే ఒక ఫలితం, ఇంట్లో చేస్తే ఒక ఫలితం, గోశాలలో చేస్తే ఒక ఫలితం. కాబట్టి చివరిది ఇంట్లో చేసుకుంటే ఫలితం. ముఖ్యంగా ఇటువంటి క్షేత్రాలలో కానీ తీర్థాలలో కానీ యాదాద్రి క్షేత్రంలో ఈ చండీ హోమం చేసుకోవడం ద్వారా మనకు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తొందరగా సఫలీకృతమవుతాయి. ఎలాగంటే జపము క్షేత్రంలో చేస్తే 1,000 రెట్లు ఫలితం కలుగుతుంది. అలాగే మన తీర్థంలో చేస్తే 1,00,000 రెట్లు ఫలితం కలుగుతుంది. అలాగే మన గోశాలలో చేస్తే 1000 రెట్లు ఫలితం కలుగుతుంది. ఇంట్లో చేస్తే 100 రెట్లు ఫలితం కలుగుతుంది. అంటే చేయడం తప్పు కాదు, ఎక్కడ చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇటువంటి క్షేత్రాలలో చండీ హోమం చేసి ఆ పురాణం వినడం ద్వారా కానీ అన్ని కూడా శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి మీ యొక్క ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఆ అమ్మవారి దయతో అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా తెలుసుకొని అందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో ఈ అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకొని ఆ వారందరూ కూడా ధర్మార్థ కామ మోక్షాలన్నీ నెరవేరుతూ ఆ అష్టైశ్వర్యాలు కూడా అనుభవిస్తూ ఉన్నారని ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రీ జగదంబ మహారాజ్ఞి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం యోమైతానాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాద ఆయుష్కీర్తిం ప్రజాంతరుః ఆగధేయే నైవైనం ప్రణయతే బ్రాహ్మణాయుధేయ ఉత్తరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః నమస్కుర్యాత్ నాస్తి లైకే దేవతా ఏవ దేవతా यस्यैवं विदिशोऽग्निहोत्रं जुह्वति यदौजेन देवं प्रेरणा आशास्तेयं विदमानोऽसौ आयुराशास्ते सुप्रजास्तमाशास्ते सजातवनश्यामाशास्ते उत्तराङ्गेव यज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात्तरभ्यां तदस्मै देवादासन्तां तदग्निर्देवो देवेभ्यो मनते वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च सुमेध
द्यावावृथिवी अगुंहसस्पादाम् इहयनिर्वामस्येकं च नमो देवेभ्यः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते परिपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्ते भवन्त श्रीमन्तो महान्तो निगृह्णन्तो तथास्तु भक्तजनानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिद्वारा अभिरचित सर्वकार्य दिग्विजयाभिवृद्धिरस्तु तथास्तु